సీఎం రేవంత్ కు కేటీఆర్ లేఖ రాశారు. దమ్ముంటే ఫార్ములా ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు. అప్పుడే వాస్తవాలేంటో తెలుస్తాయన్నారు. హైదరాబాద్ కు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులతో ఒప్పందం చేసుకున్నామన్నారు. బీఆర్ఎస్ పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. మరోవైపు అసెంబ్లీలో చర్చ పెట్టాలని స్పీకర్ కు వినతి పత్రం ఇచ్చారు బీఆర్ఎస్ సభ్యులు. సీఎం రేవంత్ కు కేటీఆర్ లేఖ రాశారు. దమ్ముంటే ఫార్ములా ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు. అప్పుడే వాస్తవాలేంటో తెలుస్తాయన్నారు. హైదరాబాద్ కు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులతో ఒప్పందం చేసుకున్నామన్నారు. బీఆర్ఎస్ పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. మరోవైపు అసెంబ్లీలో చర్చ పెట్టాలని స్పీకర్ కు వినతి పత్రం ఇచ్చారు బీఆర్ఎస్ సభ్యులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారాన్ని రాజకీయంగా దుమారాన్ని లేపుతుంది. ఇప్పటికే ఏసీబీకి ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి లేఖ పంపిన నేపథ్యంలో నేడోతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారణకు పిలుస్తారన్న వార్తలు ఒకవైపు, ఇంకొక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ రోజు కొంత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే స్పీకర్ ను కలిసి ఈ ఫార్ములా కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టాలనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల డిమాండ్ గా ఉంది. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఒక లేఖనిచ్చారు. ఈ లేఖ సారాంశం ముఖ్యంగా ప్రస్తుతం 4 రోజుల మధ్య లీక్ లేయడం కాదు, ప్రభుత్వం ఏదైతే కార్ రేస్ కు సంబంధించిన వ్యవహారాన్ని సభలో చర్చకు పెడితే 4 కోట్ల మంది ప్రజలకు తెలుస్తుందనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్న మాట. ఇంకొకవైపు కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక బహిరంగ లేఖను కూడా రాశారు. ఈ లేఖలో ముఖ్యంగా వెంటనే ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలోనే ఈ వ్యవహారానికి సంబంధించి ఒక రోజు చర్చకు పెడితే వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలుస్తాయి అనేది కేటీఆర్ చెప్తున్నారు. ఇంకోవైపు తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అప్పట్లో కార్ రేసింగ్ జరగడం వల్ల 700 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు లాభం వచ్చింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచేదానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితం ఒక లేఖను కూడా విడుదల చేశారు. తన హయాంలో ఏదైతే 2023లో జరిగిన కార్ రేసింగ్ వ్యవహారం పూర్తిగా సక్సెస్ అయింది, 2024లో కనుక అధికారంలోకి వచ్చుంటే మళ్ళీ కార్ రేసింగ్ నిర్వహించేవాళ్ళం అనేది అటు కేటీఆర్ చెప్తున్న మాట. సో దీనికి సంబంధించి ఒక బహిరంగ లేఖను కూడా మీడియాకు విడుదల చేసి ఇక ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇప్పటికే గవర్నర్ కేటీఆర్ ను విచారించడం కోసం గవర్నర్ అనుమతిస్తూ ప్రభుత్వానికి లేఖను పంపించారు. ఆ లేఖను సిఎస్ ద్వారా ఇప్పటికే ఏసీబీ కూడా పంపినట్టు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే నేడు రేపు కేటీఆర్ కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే నోటీసులు ఇచ్చి విచారిస్తారా, అరెస్ట్ చేస్తారా అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కేటీఆర్ ముఖ్యమంత్రికి లేఖ రాయడం అయితే కొంత చర్చనాంశంగా మారింది. థ్యాంక్ యూ నరేష్.